హాయ్ గాయ్స్! ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది రీసెంట్గా వచ్చిన బెస్ట్ ఓటీటీ మూవీస్. అన్ని జానర్స్ అయితే ఈ లిస్ట్లో ఉన్నాయి. ఒక్కోదానికి మించిన ఒకటున్న టాప్ నాచ్ మిస్టరీ అండ్ సర్వైవల్ థ్రిల్లర్స్. ప్రతి సినిమాలో ట్విస్ట్స్ ఊహించడం మీ వల్ల కాదు. సో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ 10 మూవీస్ ఏంతో చూసేయండి. లెట్స్ డైవ్ ఇన్. ఒక పోలీస్ ఆఫీసర్ తన సన్ని కాపాడాలా లేదా తాను చేసిన తప్పులకి బాధ్యత వహించాలా? క్రైమ్ ఎవరైనా చెయ్యొచ్చు, కానీ అది ఎవరు కవరప్ చేస్తున్నారు అనేదే అసలు స్టోరీ. ప్లాట్ వచ్చేసి ఈ కథ ఇన్స్పెక్టర్ యాంటనీ ఎగ్జేవియర్ చుట్టూ తిరుగుతుంది. అతని ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నట్టే ఉన్నా పర్సనల్గా తన సన్తో రిలేషన్ చాలా వీక్గా ఉంటుంది. స్టోరీలో టర్న్ ఎప్పుడు వస్తుందంటే, ఒక అమ్మాయి మిస్టీరియస్గా సూసైడ్ చేసుకుంటుంది. కాని తన ఫ్రెండ్ ఐరీన్ మాత్రం అది సూసైడ్ కాదు, మర్డర్ అని నమ్మి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే ఐరీన్ కూడా సడన్గా వానిష్ అయిపోతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ప్రతి క్లూ యాంటనీ ఫ్యామిలీ సైడే చూపిస్తుంది. తండ్రికి ఆఫీసర్గా ఉన్న డ్యూటీ ముఖ్యమా లేదా సన్ పైన ఉన్న ప్రేమ ముఖ్యమా? ఆ ఇన్వెస్టిగేషన్లో బయటకొచ్చే డార్క్ సీక్రెట్స్ తెలియాలంటే మీరీ సినిమా చూడాల్సిందే. ధర్మం వర్సెస్ ఫ్యామిలీ మధ్య జరిగే ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ వలతు వసతే కళ్ళన్. ఇది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వన్, దేవుడిని నమ్మితే మంచిది, కానీ దేవుడి పేరుతో ఉన్న నమ్మకాలని పట్టించుకోకపోతే? ఆ ఊర్లో జరిగే హత్యల వెనుక ఉన్న రహస్యమేంటో తెలిస్తే షాక్ అవుతారు. ప్లాట్ ఏంటంటే, ఫ్రెడ్రిక్ అనే వ్యక్తి ఒక రిమోట్ విలేజ్లో ఒక పెద్ద ఎస్టేట్ కొంటాడు. అక్కడ పోచమ్మ దేవత ఐడల్ అంటే ఒక విగ్రహం ఉంటుంది. ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం ఆ ఐడల్ని అక్కడి నుండి తీయాలని ఫ్రెడ్రిక్ డిసైడ్ అవుతాడు. ఊరి పెద్దలు వద్దన్నా అది మంచిది కాదు, దేవత కోపిస్తుంది అని వార్నింగ్ ఇచ్చినా వినడు. వన్స్ ఆ ఐడల్ని తొలగించాక ఆ ఊర్లో వరుసగా వింత ఈవెంట్స్ అండ్ వియర్డ్ కిల్లింగ్స్ మొదలవుతాయి. అన్ఎక్స్పెక్టెడ్గా తన డాటర్ చనిపోతుంది. లోకల్స్ అంతా అది దేవత కోపమని భయపడుతుంటారు. ఈ మరణం పోచమ్మ తల్లి ఆగ్రహం వల్ల జరిగిందా, లేక ఆ ఊరి ప్రజలు లేదా వేరే మనుషులెవరైనా దీని వెనక ఉన్నారా అనే కోణంలో కథ సాగుతుంది. మిస్టరీకి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్కి పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ రా మిస్టరీ థ్రిల్లర్ పోచమ్మ. ప్రెజెంట్ ఇది ఆహాలో అవైలబుల్గా ఉంది. ఒక రాక్ క్లైంబర్, ఒక యాక్సిడెంట్ అండ్ ఒక సైకో ప్రెడేటర్. ఒక్క తప్పు అడుగు వేసినా ప్రాణం పోయేంత టెన్షన్ మావా. సాషా అనే అమ్మాయి ఒక ప్రొఫెషనల్ రాక్ క్లైంబర్. తన పార్ట్నర్ యాక్సిడెంట్లో చనిపోయాక మెంటల్గా రిలాక్స్ అవ్వడానికి ఆస్ట్రేలియాలో ఒక రిమోట్ నేషనల్ పార్క్కి వెడుతుంది. అక్కడ సోలో కయాకింగ్ చేస్తున్న టైంలో బెన్ అనే ఒక లోకల్ రేంజర్ తగుల్తాడు. మొదట్లో చాలా పొలైట్గా హెల్ప్ చేస్తున్నట్టే ఉన్నా బెన్కి ఒక సైకో సైడ్ ఉంటుంది అని సాషాకి లేట్గా తెలుస్తుంది. అతడు సాషాని హంట్ చేయడం మొదలుపెడతాడు. బెన్ అసలు మనిషి కాదు, ఒక క్రూవెల్ ప్రెడేటర్ అని తెలిసాక తిను అక్కడ్ముండి తప్పించుకోడానికి ఆ క్యాన్యన్స్ అండ్ క్లిఫ్స్ మధ్య చేసే పోరాటం పిచ్చెక్కిస్తుంది. ప్రతి సీన్లో డెత్ చాలా దగ్గరగా కనిపిస్తుంది. ప్యూర్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సినిమా పేరే ఏపెక్స్. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. టీనేజ్లో లవ్ అంటే ప్యాషన్, కానీ ఆ లవ్ వల్ల వచ్చే హార్ట్ బ్రేక్స్ అండ్ లైఫ్ లెసన్స్ ఎలా ఉంటాయి? మన ప్రవీణ్ గాడి కథ చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రవీణ్ అనే 15 ఇయర్స్ బాయ్ అడాలసెన్స్లోకి ఎంటర్ అవుతాడు. స్కూల్ అయ్యే లోపల ట్రూ లవ్ని ఫైండౌట్ చేయాలి అనేది అతని మెయిన్ గోల్. ఈ ప్రాసెస్లో అతను మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్తాడు, హార్ట్ బ్రేక్స్ ఫేస్ చేస్తాడు. ఇది జస్ట్ ఒక రొటీన్ టీనేజ్ లవ్ స్టోరీ కాదు. కాంటెంపరరీ పేరెంటింగ్, సోషల్ హైరార్కీ అండ్ టీనేజ్ మెంటల్ హెల్త్ని టచ్ చేస్తుంది. ఒక అబ్బాయి మెచ్యూర్ మ్యాన్గా ఎలా ఎదగాడు, అతని చుట్టూ ఉన్న మనుషులు అతని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది చాలా రియలిస్టిక్గా, నాస్టాల్జిక్గా చూపించారు. ప్రతి ఫ్రేమ్ మన స్కూల్ డేస్ని గుర్తుచేస్తుంది. కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా అండ్ ఎమోషనల్ జర్నీ ఈ మూవీ. సినిమా పేరే యూత్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఒక మనిషి సక్సెస్ని అతని బ్యాంక్ బ్యాలెన్స్తో కొలుస్తారా లేదా అతని గుణంతో కొలుస్తారా? ప్రతి తండ్రి తన కొడుకు గొప్పవాడవ్వాలి అనుకుంటాడు, కాని ఈ తండ్రి మాత్రం తన కొడుకు హ్యాపీగా ఉండాలి అనుకున్నాడు. అదే ఈ క్రేజీ ఫాదర్ సన్ కథ. ప్లాట్ ఏంటంటే,
ఈ కథ రాజ్ చుట్టూ తిరుగుతుంది. రాజ్కి తన నాన్నంటే చాలా చిరాకు. ఎందుకంటే రాజ్ వాళ్ళ నాన్న చాలా సింపుల్గా, తుంతరిగా అండ్ ఉన్నదాంట్లో హ్యాపీగా ఉండే మనిషి. కానీ రాజ్కి మాత్రం లైఫ్లో పెద్ద స్టేటస్ కావాలి. నాన్న వల్ల వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్తో ఇరిటేట్ అయ్యి రాజ్ బెంగళూరుకి వెళ్ళిపోతాడు. అక్కడ హీరోయిన్తో లవ్లో పడతాడు. కాని కథలోకి రాజ్ వాళ్ల నాన్న ఎంటర్ అయ్యాక అసలు రచ మొదలవుతుంది. హీరోయిన్ పేరెంట్స్ ముందు స్టేటస్ గురించి నాన్న చేసే హంగామా, తర్వాత రివీల్ అయ్యే ఫ్లాష్ బ్యాక్ అన్నీ కలిపి ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటాయి. రాజ్ తన నాన్న గొప్పతనాన్ని ఎప్పుడు అర్థం చేసుకున్నాడు, సింపుల్గా ఉండే మనిషి ప్రపంచాన్ని ఎలా గెలవగలడు అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్. హీరో ఫాదర్ క్యారెక్టర్లో ఉండే ఇన్నోసెన్స్ మరియు ఆ కామెడీ మూమెంట్స్ మాత్రం మీరు మిస్ అవ్వలేరు. జీవి ప్రకాష్ అండ్ శ్రీగౌరీప్రియ నటించిన ఈ ఫిల్మ్లో జార్జ్ మరియు అబ్బాస్ గారి క్యారెక్టర్స్ మేజర్ హైలైట్స్. ఒక పర్ఫెక్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా పేరే హ్యాపీ రాజ్. ఇది మన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవ్వొద్దు. ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక పూల్లో ఉన్న దారుణమైన క్రోకడైల్ రొమాన్స్ నుండి సర్వైవల్కి షిఫ్ట్ అయ్యే ట్విస్ట్లు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అవని అండ్ మారుతి ఇద్దరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. ఇద్దరూ కలిసి ఒక కొలాబరేషన్ చేసి లవ్లో పడతారు. స్టోరీలో టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళిద్దరూ గోవా వెళ్తారు. అక్కడ ఒక 20 ఫూట్ డీప్ ఎంప్టీ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళు ట్రాప్ అవుతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్లతో పాటు ఒక ఆకలితో ఉన్న మొసలి కూడా అక్కడే ఉంటుంది. హెల్ప్ కోసం ఎవరూ లేరు, బయటికి రాలేరు. ఆ ప్రెడిటర్ నుండి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు? ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వాళ్ళని కాపాడిందా లేదా ఈగోలు అడ్డొచ్చాయా? చివరి వరకు గుండె చేతిలో పెట్టుకుని చూడాల్సిన సర్వైవల్ థ్రిల్లర్ ఇది. హై స్టేక్స్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. మూవీ పేరే తూ యా మెయిన్. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ముంబై 1960స్లో ఒక కాటన్ ట్రేడర్ మట్కా కింగ్గా ఎలా ఎడిగాడు? మనీ, పవర్ అండ్ ఫియర్ ఈ మూడూ ఉంటే ప్రపంచం మీ కాళ్ల దగ్గర ఉంటుంది మావా. ప్లాట్ ఏంటంటే బ్రిడ్జ్ భట్టి అనే ఒక హంబుల్ కాటన్ ట్రేడర్ కథ ఇది. అతడు 1960s ముంబైలో మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ని స్టార్ట్ చేస్తాడు. అది చాలా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయ్యి ముంబై మొత్తాన్ని షేక్ చేస్తుంది. సింపుల్ గ్యాంబ్లింగ్గా స్టార్ట్ అయ్యి మనీ, పాలిటిక్స్ అండ్ మాఫియా వల్ల ఒక అండర్గ్రౌండ్ ఎంపైర్గా ఎలా మారింది? బ్రిడ్జ్ సక్సెస్ అండ్ అతని మారల్స్ ఎలా చేంజ్ అయ్యాయి? విజయ్ వర్మ యాక్టింగ్ మాత్రం పిచ్చెక్కిస్తుంది. 1960s వింటేజ్ ముంబై వైబ్ పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఒక కామన్ మ్యాన్ సిస్టమ్ని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది మెయిన్ పాయింట్. గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా అండ్ బయోగ్రఫీ సిరీస్ ఇది. నేమ్ ఇస్ మట్కా కింగ్. ఇది మన అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. గిరిగు అనే ఒక యాప్ నువ్వు కోరుకుంటే నీ కోరికలు తీరుస్తుంది. కానీ ఎక్స్చేంజ్గా నువ్వు నీ ప్రాణం ఇవ్వాల్సొస్తే దిస్ యాప్ ఇస్ డెడ్లీ. ప్లాట్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ స్కూల్ ఫ్రెండ్స్కి గిరిగో అనే ఒక మిస్టీరియస్ యాప్ తగులుతుంది. ఆ యాప్లో వీడియో రికార్డ్ చేసి విష్ కోరితే వెంటనే తీరిపోతుంది. మొదట్లో థ్రిల్ కోసం స్టార్ట్ చేసిన ఈ గేమ్ తరువాత చాలా డార్క్గా మారుతుంది. ప్రతి కోరికకి ఒక ప్రైస్ పే చేయాలి. అది ఒక్కొక్కరి డెత్. ఎవరు ఈ యాప్ని క్రియేట్ చేశారు? ఫ్రెండ్స్ మధ్య జరిగే ఈ సర్వైవల్ గేమ్లో ఎవరు మిగులుతారు? హారిఫైయింగ్ ఎలిమెంట్స్ అండ్ మిస్టరీ కలిపి ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్లా ఉంటుంది. ఈ యాప్ వెనక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? మైండ్ బెండింగ్ హారర్ థ్రిల్లర్ కే-డ్రామా ఇది. సినిమా పేరే ఇఫ్ విషెస్ కుడ్ కిల్. దీన్ని నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒక ఫోలీ ఆర్టిస్ట్, అతనికి వినిపించే ఒక మిస్టీరియస్ వాయిస్ అసలు తన తండ్రిని అతని మర్డర్ చేశాడా? ప్లాట్ వచ్చేసి ప్రొటాగనిస్ట్ ఒక యంగ్ ఫోలీ ఆర్టిస్ట్. అతడు చిన్నప్పట్నుండి సుయోధన అనే ఒక మిస్టీరియస్ వాయిస్ని వింటుంటాడు. లైఫ్ నార్మల్గా సాగుతున్న టైంలో తన ఫాదర్ మర్డర్ కేసులో అతనే మెయిన్ సస్పెక్ట్గా అరెస్ట్ అవుతాడు. అసలు తన ఫాదర్ని ఎవరు చంపారు? తన పాస్ట్లో ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి? మైథలాజికల్ ఎలిమెంట్స్ని మోడర్న్ డే సైకలాజికల్ థ్రిల్లర్కి లింక్ చేసిన విధానం చాలా యూనిక్గా ఉంటుంది. ప్రొటాగనిస్ట్కి అసలు ఆ వాయిసెస్ ఎందుకు వినిపిస్తున్నాయి? అదొక మెంటల్ కండిషనా లేదా ఏదైనా రివెంజ్ ప్లానా? యునీక్ కాన్సెప్ట్తో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ సుయోధన. ఇది జియో హాట్స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఒక జీనియస్ జ్యువెల్ థీఫ్, ఒక స్టబర్న్ పోలీస్ ఆఫీసర్. లాస్ ఏంజల్స్లో జరిగే ఈ రాబరీ చేస్ మావా నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ యాక్షన్ అంతే. ప్లాట్ ఏంటంటే మైక్ అనే వ్యక్తి ఒక డిసిప్లిన్ జ్యువెల్ థీఫ్. డిఎన్ఏ ఎవిడెన్స్ దొరకకుండా జీరో వైలెన్స్తో రాబరీస్ చేస్తాడు. ఎల్ఏపీడీ డిటెక్టివ్ లూ లూబెన్స్నిక్కి మైక్ మీద డౌట్ వస్తుంది, కానీ ప్రూఫ్ ఉండదు. స్టోరీలో టర్న్ ఎప్పుడు వస్తుందంటే ఒక సైకో కాంపిటీటర్ మైక్ వర్క్లోకి ఎంటర్ అవుతాడు. పోలీస్ చేజ్ ఒకవైపు, అన్నోన్ ఎనిమీ ఇంకోవైపు.
మైక్ తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి మనీతో తప్పించుకున్నాడా లేదా లూకి దొరికిపోయాడా? హాలీవుడ్ లెవెల్ టెక్నికల్ వాల్యూస్తో ఈ యాక్షన్ థ్రిల్లర్ బుల్లెట్లాగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. స్టైలిష్ అండ్ ఫాస్ట్ పేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. మూవీ పేరే క్రైమ్ 101. ఇది ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. చూడండి మావా, ఈ 10 మూవీస్ మీరు చూస్తే ఈ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ మొత్తం సెట్. ఒక్కొక్క మూవీ ఒక్కో ఇమోషన్. ఇంతకీ దీనిలో మీరు ఏ మూవీని ముందు చూడాలనుకుంటున్నారు? లేదా మీరు దీనిలో ఏదైనా చూసేస్తే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి.